బయట ఉంటున్నా కాబట్టి ఆబ్వియస్లీ అమ్మ చేసే వంటను అయితే మిస్ అవుతున్నాను. ఇంకా అందుకనేసి అమ్మ చేసే ఎగ్ బుర్జీ రెసిపీని అయితే రీక్రియేట్ చేద్దాం అనేసి ఎగ్స్ తీసుకొచ్చా. నాకు సరిగ్గా వంట చేయడం రాదు కాబట్టి ఇంకా భయంగానే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే టొమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. మా మమ్మీకి కాల్ చేసి డీటెయిల్గా రెసిపీ అంతా కనుక్కొని ఇంకా ఒక్కొక్క స్టెప్ అయితే చాలా కేర్ఫుల్గా చేస్తున్నాను నేను. లిటరలీ ఎంత డెడికేషన్తో చేస్తున్నారంటే జడ కూడా మంచిగా ముడేసుకునేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పక్కన పెట్టుకొని. సో ముందైతే ఈ ఎగ్ బుర్జీ రెసిపీకి ముందు మనం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయాలి. అంతకన్నా ముందు స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయిన తర్వాత ఇంకా మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకునేసి ఇంకా ఎగ్స్ అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఎగ్స్ని అంతా మంచిగా బ్రేక్ చేసుకోవాలి. ఫాస్ట్గా మనం మిక్స్ చేయాలి అది మాడిపోకుండా. అండ్ ఫైనలీ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడిగా వైట్ రైస్తో తింటే ఉంటుంది చారీ. ఇంకా కొంచెం వైట్ రైస్తో తినేసి మళ్ళీ రసం కూడా యాడ్ చేసుకొని తిన్నా. నాకైతే చాలా నచ్చింది. ఇదే కాన్ఫిడెన్స్తో షెఫ్ అయిపోతా. ఏమంటారు?